హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు నేను మీరిప్పుడు చూసుంటండి ఈ విధంగా స్నాక్స్ చాలా టేస్టీగా, చాలా యమ్మీగా వచ్చినియి. ఓన్లీ 3 పొటాటోస్, 3 ఆనియన్స్‌తో అప్పటికప్పుడు చేసుకునే విధంగా ఈరోజైతే నేను స్నాక్స్ చేశానండి. ఒకసారి స్టైల్‌లో ట్రై చేయండి. 3 మీడియం సైజ్ పొటాటోస్‌ని తీసుకున్నానండి. ఒక 3 మీడియం సైజు ఆనియన్స్‌ని తీసుకున్నాను. ఆల్రెడీ పొటాటోస్‌ని నేనైతే పీలర్‌తో క్లీన్ చేసుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు తీసుకున్న పొటాటోస్‌ని నేనెలా కట్ చేసుకుంటున్నానో కనిపిస్తుంది కదండీ! ఆ విధంగా మరీ లావుగా కాకుండా, మరీ పలచగా కాకుండా నేనెలా కట్ చేస్తున్నానో సేమ్ అదే పద్ధతిలో కట్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కట్ చేసిన తర్వాత అదిగోండి చూడండి. మళ్ళీ మధ్యలోకి అలాగా కట్ చేసుకోవాలండి. మరీ లావుగా ఉండకూడదు. మరీ సన్నగా కూడా ఉండకూడదండి. సన్నగా ఉంటే క్రిస్పీగా రావండి. కొంచెం లావుగా ఉండాలి. అలాగే కట్ చేసుకోవాలండి. ఇంక అంతకంటే పలచగా కట్ చేయకండి. అంతకంటే లావుగా కూడా కట్ చేసుకోకూడదు. ఇప్పుడు ఆనియన్స్‌ని కట్ చేసుకుందామండి. ఆనియన్స్‌ని మనం సన్నగా కట్ చేసుకోవాలండి. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. అప్పుడే క్రిస్పీగా ఉంటాయండి. తినేటప్పుడు చాలా బావుంటాయి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్‌ని విడివిడిగా చేసుకోవాలండి. మనం ఫ్రైడ్ ఆనియన్స్‌కి ఎలాగా చేసుకుంటామో అలా విడివిడిగా చేసుకోవాలనమాట. చూడండి మొత్తం ఆనియన్స్‌ని విడివిడిగా చేసుకున్నాను. మొత్తం ఒక్కసారి చూడండి. అలా మనకి సన్నగానే ఉండాలి. స్టవ్ మీద ఒక మందపాటి గిన్నెని పెట్టుకొని 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. మంటని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పొటాటోస్‌ని వేసి, మొత్తం పొటాటోస్ ముక్కలను వేసి స్టవ్ అయితే బంద్ చేసేయాలి. ఒక 10 మినిట్స్ అయితే వాటర్‌లో ఉంచుకొని, మళ్ళీ వాటర్ నుంచయితే ఆ ముక్కల్ని తీసేసుకొని సైడ్‌కైతే పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసుకొని ఉంచుకున్నాం కదండీ ఆనియన్స్. ఆ ఆనియన్స్‌లో ఇప్పుడు మనం హాట్ వాటర్‌లో నుంచి తీసిన ఈ పొటాటోస్‌ని వేసుకోవాలి. మొత్తం పొటాటోస్ ముక్కలనైతే వేసేసుకోండి. పొటాటోసు వేడిగా ఉన్నా పర్వాలేదు. ఇప్పుడు పొడి బియ్యం పిండిని ఒక కప్పుతో కప్పుడైతే వేసుకుందాము. మొత్తం సరిపోయేటట్టుగా సాల్ట్‌ని కూడా వేసుకోవాలి. ఒక పావు టీ స్పూను పసుపుని వేసుకోవాలి. ఒక స్పూను లేదా అంటే హాఫ్ టీ స్పూను కారం అయితే వేసుకోవాలి. పొటాటోస్ రుచిగా రావాలంటే ఇప్పుడు మనం చాట్ మసాలానైతే వేసుకోవాలండి. నేను ఎవరెస్ట్ చాట్ మసాలానైతే ఓ పావు టీ స్పూన్ వేసుకుంటున్నానండి. ఇలా ఈ చాట్ మసాలా వేయడం వల్ల స్నాక్స్ చాలా రుచిగా ఉంటాయి. ఫ్లేవర్ కూడా చాలా బావుంటుందండి. ఇప్పుడు మొత్తం పిండి బాగా కలిసేటట్లుగా ఒక్కసారి మొత్తం పిండిని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్‌ని, పొటాటోస్‌కి బాగా పట్టాలండి. మనం వేసుకున్న ఐటెమ్స్ అన్నీ బాగా పట్టేటట్లుగా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. అస్సలు పిండంటే మాత్రం మెత్తగా మాత్రం అవ్వకూడదండి. గట్టిగా ఉండాలనమాట. ఎంత గట్టిగా కలుపుకుంటే అంత బావుంటుంది. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటేనే కన్సిస్టెన్సీ మనం చూసుకోగలుగుతాము. ఒక్కసారి మాత్రం వాటర్ అయితే అస్సలు వేయకండి. చూడండి నేను కలుపుతుంటే పొడి పొడిగానే కనిపిస్తుంది కదా! ఆ విధంగానే కనిపిస్తూ ఉండాలనమాట. ఇంకా కొంచెం వాటర్ పడతాయండి. ఇంకెక్కువైతే పట్టవు వాటర్ నాకు. అయితే కరెక్ట్‌గా సరిపోయింది చూడండి. ఎలా ఉందో పొడి పొడిగా. అలాగే ఉండాలండి. అంతకంటే మాత్రం అస్సలు పలచగా అవ్వకూడదు. స్నాక్స్ రుచి మాత్రం మనం కలిపే విధానం బట్టే టేస్ట్ అయితే బావుంటుందండి. ఇప్పుడు కళాయి పెట్టుకొని, ఆయిల్ వేసుకొని, మరీ హీట్ అయిపోనివ్వకూడదండి ఆయిలు. కాస్త హీట్ అయిన తర్వాత చూసారా పట్టుకొని తినడానికి వీలుగా ఉన్నట్లుగా స్నాక్స్‌ని అయితే మనం రెడీ చేసుకొని, ఒక్కొక్కటి కళాయిలోనైతే వేసుకోవాలి. స్నాక్స్‌ని ఎలా రెడీ చేసుకోవాలో వీడియో కూడా తీశానండి. బట్ స్కిప్ అయిపోయిందండి. సో సారీ. మీరు ఆ విధంగా చేసుకుంటే మనం పట్టుకొని తినడానికి చాలా ఇష్టంగా తినొచ్చు. పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారండి. చాలా క్రిస్పీగా వస్తాయండి. టేస్ట్ అయితే ఇంక నేను చెప్పలేను. అంత బావుంటాయి. మీరు మాత్రం ఖచ్చితంగా ఈ స్టైల్‌లో ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ చేస్తారండి. ఈజీగా 15 మినిట్స్‌లో అయిపోతాయండి. మనం పొటాటోస్, ఆనియన్స్, వరిపిండి ఉంటే చాలండి. ఈజీగా అయిపోతాయి. ఎలాంటి శనగపిండి గానీ, ఎలాంటి మైదా గానీ, ఎలాంటి గోధుమ పిండిని గానీ అస్సలు ఏమి యూజ్ చేయలేదండి. చాలా బాగా వచ్చినియి. ఎంతో టేస్ట్‌గా, ఎంతో క్రిస్పీగా, ఎంతో కరకరలాడుతూ, గుమగుమలాడే పొటాటో, ఆనియన్స్ స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయండి. చాలా టేస్టీగా, చాలా కమ్మగా ఉంటాయి. నా ఛానెల్‌లో పెట్టిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే, నా ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.